ఎల్సెలా బుక్స్ వారి ప్రత్యేక లెంట్ సీజన్ పాడ్కాస్ట్కు స్వాగతం. లాజరు మరణం సమయంలో దేవుని అపారమైన కనికరంపై ఇది మన సంక్షిప్త విశ్లేషణ. అసలు దేవుడు మన బాధలకు చాలా దూరంగా ఉంటాడనే అపోహను తొలగిస్తూ మన కష్టాల్లో ఆయన ఎలా భాగస్వామి అవుతాడో ఈ అద్భుతమైన ఇతివృత్తం మనకు వివరిస్తుంది. సరే, ఇందులో ఉన్న 3 ముఖ్యాంశాలను త్వరగా చూద్దాం. మొదటది, మీరు బైబిల్లో అత్యంత చిన్నదైన కాని చాలా శక్తివంతమైన వాక్యాన్ని గమనించే ఉంటారు. అదే, యేసు కన్నీళ్లు విడిచాడు. అంటే తన స్నేహితుడైన లాజరు మరణం తర్వాత ఆ సమాజం పడుతున్న బాధను చూసి యేసు ఎంతలా చలించిపోయారో, ఆయన సానుభూతి ఎంత గొప్పదో ఇది మనకు స్పష్టంగా చూపిస్తుంది. ఇక రెండవది, యేసులో మనకు పూర్తి మానవ నైజం కనిపిస్తుంది. అవును, ఆయన కేవలం దేవుడు మాత్రమే కాదు. ఆయన ప్రార్థించారు, కోపపడ్డారు, ఒక పసిబిడ్డ స్థాయి నుండి శిలువపై గాయపడిన మనిషిగా మారడం వరకు. అచ్చం మనలాగే అన్ని భావోద్వేగాలను ఆయన స్వయంగా అనుభవించారు. చివరిగా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, క్రీస్తు కేవలం అద్భుతాలు చేసే అత్యున్నత దేవుడు మాత్రమే కాదు సుమా, అచ్చం మనలో ఒకరిగా ఉంటూ మన భూసంబంధమైన బాధలను పంచుకొని అపారమైన ప్రేమను పంచే కరుణామయుడు. ఒక్క మాటలో చెప్పాలంటే, దేవుడు మన బాధలకు ఏమాత్రం అతీతుడు కాదు. మన కష్టాలను అర్థం చేసుకుని అంతులేని ప్రేమతో ఆదుకునే గొప్ప కరుణామయుడు. మా పాడ్కాస్ట్ విన్నందుకు ధన్యవాదాలు. మరియు మరెన్నింటి కోసం వింటూనే ఉండండి.